నిరాశ, అవగాహన లేమిని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని, అప్రమత్తతతో వ్యవహరిస్తేనే ఇటువంటి నేరాలను నివారించవచ్చని హనుమకొండ డీసీపీ దారా కవిత అన్నారు. జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సిబ్బందికి సైబర్ నేరగాళ్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎన్ రవి, డీసీపీ దారా కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంప్యూటర్లు, ఇంటర్నెట్, డిజిటల్ పరికరాల వినియోగం పెరిగిన నేపథ్యంలో ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలు గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలను నమ్మి పెట్టుబడులు పెట్టరాదని, అపరిచిత వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత లేదా బ్యాంకు వివరాలను ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. వారిని ఈ ప్రోగ్రాం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మన రెగ్యులర్గా మాకు రిపోర్ట్ అయ్యే క్రైమ్ చూస్తుంటే ఒక 100 కేసెస్ ఉంటే ప్రాపర్టీ అఫెన్సెస్లో ఒక 30 కేసెస్ ఉంటే సైబర్ క్రైమ్స్ 10 కేసెస్ ఉంటున్నాయి టోటల్. సో ప్రాపర్టీ అఫెన్సెస్లో పోయే లాస్ ఆఫ్ ప్రాపర్టీ చూస్తే 100 రూపీస్ ఉంటే సైబర్లో పోయేది 1000 రూపీస్ ఉంటుంది, అంటే 100 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. తెలంగాణ స్టేట్లోనే లాస్ట్ ఇయర్ ఎంటైర్ అన్ని కేసెస్ కూడా అనాలిసిస్ చేస్తే 300 crores ఏమో డెకాయిటీ, రాబరీ, హౌస్ బ్రేకింగ్ లేకపోతే డిఫరెంట్ థెఫ్ట్స్లో పోయినటువంటి లాస్ అనమాట. వేరే సైబర్ క్రైమ్స్లో చూస్తే 1500 crores పోయింది. సో దీన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది 5 times ఎక్కువ అమౌంట్ లాస్ట్ అనమాట. ఇదంతా డబ్బులు ఊరికే రావు, మనందరికీ తెలుసు. సో ఫ్రీ మనీ అనేది ఎక్కడా ఉండదు, ఇన్స్టెంట్ ప్రాఫిట్స్ కూడా ఉండవు. అన్ని సైబర్ క్రైమ్స్ వెనకాల మనం బేసిక్ రీజన్ చూస్తే గ్రీడీనెస్ అనమాట. దురాశ లేకపోతే అత్యాశ లేకపోతే ఆశ అనేది మెయిన్ రీజను. తర్వాత ఇగ్నోరెన్స్, అంటే అన్నెసరీగా కేర్లెస్నెస్గా మనం డేటా షేర్ చేయడం. ఈ 2 రీజన్స్ తోటి జరుగుతున్నాయి. ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన పర్సనల్ పిక్చర్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా కానీ. యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ ప్రాడక్ట్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను సార్. యాక్చువల్గా మనము ఎవరం కూడా మోసపోయాలనే ఇంటెన్షన్తో మనం ఇన్వెస్ట్ చేయం. కాకపోతే మనం ఇన్వెస్ట్ చేసే విధంగా వాళ్ళు మనను తీస్తారు. కాబట్టి ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్లోకి మనం తీస్తారు, ఏ విధంగా మనని చీట్ చేసే వాళ్ళందరూ కూడా 10th ఫెయిల్ అయిన వాళ్ళే ఉంటారు మోస్ట్లీ. మెయిన్ మనం ఏదైతే ఈ చీటింగ్కి గురవుతున్నామో దానికి మెయిన్ కారణం ఏంటంటే గ్రీడీనెస్. మనకి లలిత జ్యువెలరీ యాడ్ వస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. డబ్బులు ఊరికి ఏఈ కూడా రెస్పాండ్ కాకోకుండా జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంటు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. ఇది ఐడిఓసిలో కండక్ట్ చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తాను. లాస్ట్ ఒక ప్లెడ్జ్